లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓ విరామ ఉపాధ్యాయురాలకి ఘోర అవమానం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా టీచర్స్ పేరెంట్స్ ఈవెంట్కు వచ్చిన ఆ రిటైర్డ్ టీచర్ని అవమానించి పంపించారు. అవమానానికి గురైన ఆ టీచర్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుగా అవార్డు గ్రహీత కూడా. పిల్లలకు మర్యాద నేర్పాల్సిన ఉపాధ్యాయులు మర్యాద తప్పటం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ స్టోరీ మీరు చూడండి. సాలకు వచ్చిన దంతులూరి రమాదేవిని ప్రస్తుత హెచ్ఎం శారద కనీస మర్యాద కూడా పాటించకుండా విశ్రాంత ఉపాధ్యాయురాలు అని కూడా గౌరవం ఇవ్వకపోవడంపై తీవ్ర అవమానానికి గురి అయ్యారు. అంతేకాకుండా మా ఆహ్వానం లేకుండా స్కూల్కి ఎవరు రమ్మన్నారు అంటూ తూలనాడారంటూ రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా వేయకపోవడంతో గ్రామస్తుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో రమాదేవిని ప్రస్తుత హెచ్ఎం శారద అవమానించారంటూ గ్రామస్తులు నిరసనకు దిగారు. అవమానించినందుకు శారదా టీచర్ పై చర్యలు తీసుకోవాలి. అవమానించినందుకు శారదా టీచర్ పై చర్యలు తీసుకోవాలి. దీనిపై ఎంఈఓ శ్రీదేవికి ఫోన్లో సమాచారం అందించగా ఆమె రమాదేవికి క్షమాపణ చెప్పి సమస్యను ముగించడానికి ప్రయత్నించారు. అయితే రమాదేవి పట్ల గ్రామస్తులు ఇంతలా అభిమానం చూపించడానికి కారణం ఆమె తమ గ్రామ పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయురాలు మాత్రమే కాదు, ఆ గ్రామాన్ని సక్రమమైన మార్గంలో నడిపించిన బాటసారి కూడా. రమాదేవి టీచర్ ఈ పాఠశాలలో పనిచేసిన సమయంలో ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని నాటుసారా రూపుమాపేందుకు పెద్ద ఉద్యమమే చేశారు. గ్రామస్తులను సామాజికంగా ఆర్థికంగా చైతన్యవంతం చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి అంత అవమానంలో కూడా ఈ పాఠశాలతో పాటు అప్పన్నపాలెం, సీతంపేట, దేశపాత్రునిపాలెం పాఠశాలలు సందర్శించి పిల్లలకు మిఠాయిలు, పేదవారికి చీరలు పంపిణీ చేశారు. తాను పనిచేసిన గ్రామంపై ఉన్న మమకారంతో ఎర్రవాణిపాలెం పాఠశాలను సందర్శించానని, సీఎం, విద్యాశాఖ మంత్రి ఇచ్చిన ఆహ్వానం మేరకు పాఠశాలను సందర్శిస్తే ఇంత ఘోరంగా అవమానిస్తారని అనుకోలేదని రమాదేవి టీచర్ తీవ్రంగా మనస్తాపం చెందారు. ఈ మేరకు దిగువ ఎర్రవాణిపాలెం గ్రామస్తులు పాఠశాల హెచ్ఎం శారదపై చర్యలు తీసుకోవాలంటూ విశ్రాంత ప్రధానోపాధ్యాయులతో కలిసి నిరసన తెలియజేశారు. నన్ను అడుగుతాంట నేనేం సమాధానం చెప్తాను దానికి. నేను ఎక్కడ జరిగిందైతే నేను సమాధానం చెప్పగలను. ఈ బయట నుండి పోను మేడం గారు రండి నోపుతానండి మాట్లాడాను అక్కడెక్కడ మాట్లాడలేదు అంటుందండి. ఫ్యామిలీ తగ్గుతుంది, మీరు అలా నాశనం అయిపోతుంది, ఎలా నాశనం అయిపోతుంది, మీ ఇంటికి నాకు చెప్పవలసిన పని ఏంటంటే ఎంఎం మేడం ముందు నేను అన్నాను, ఇప్పుడు రమ్మంటున్నాను, నేను వెళ్తున్నా అంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.